ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుని కృపలో మీరందరూ కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ దేవుని మహిమపరుస్తూ ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడెను. ఆమెన్. దేవుణ్ణి ఏది అడిగితే అది ఇస్తాడా? ఒక తల్లి చిన్ననాటి నుండి తన కుమారునికి ఈ విధంగా నేర్పించింది, బాబు మనం ఏదైనా కోరుకుంటే దేవుణ్ణి అడిగితే ఆయన తప్పక మనకు అనుగ్రహిస్తాడు అని నేర్పించింది. ఆ పిల్లవాడు తన తల్లి మాటలు నమ్మి తనకి ఏమి కావాలో దానిని తల్లికి వినబడేలా గట్టిగా ప్రార్థించేవాడు. ప్రభువా 100 రూపాయల పాకెట్ మనీ కావాలి. ఆ తల్లి 100 రూపాయల పాకెట్ మనీగా ఇవ్వకపోతే అప్పుడు ఆ పిల్లవాడు, మమ్మీ ఏది కోరుకుంటే అది దేవుడు ఇస్తాడు అన్నావు కదా, మరి నేను 100 రూపాయలు అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించేసరికి ఆ తల్లి దిక్కుతోచక తన కుమారునికి దేవుని మీద నమ్మకం ఎక్కడ దెబ్బతింటుందోనని 100 రూపాయలు ఇచ్చింది. అప్పటి నుండి ఆ కుర్రవాడు తనకి ఏది కావాలన్నా తన తల్లికి వినిపించేలాగా గట్టిగా ప్రార్థన చేసేవాడు. ప్రభువా నాకు బైక్ కావాలి. అప్పుడు ఆ తల్లి మరుసటి రోజు బైక్ కొనివ్వాల్సిందే. ఈ విధంగా ఆ కుర్రవాని కోరికలు రోజు రోజుకు లెక్కకు మించిపోవడము, ప్రతి కోరికను ఈ విధంగా వ్యక్తపరచడంలో ఆ తల్లి ఒక సత్యాన్ని గ్రహించగలిగింది, తాను నేర్పించిన పాఠము వాక్యానుసారము కాదు అని. అవునండి ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుణ్ణి ఏది అడిగితే అది ఇస్తాడని దేవుడు మనకు చెప్పలేదు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడిగిడి, అది మీకు అనుగ్రహించబడను అని మాట్లాడుతున్నారు. మనము కోరుకున్నది దేవుడు మనకు అనుగ్రహించాలంటే ముందుగా దేవుని చిత్తానుసారమైన దేవుని వాక్యానుసారమైన కోరికలే కోరాలి. వాక్యానుసారంగా మనం ఏది అడిగినా అది దేవుని చిత్తము గనక మనకు అనుగ్రహించబడుతుంది. ఉద్యోగము, వ్యాపారంలో లాభము, జీవిత భాగస్వామి ఏదైనా సరే మనం ప్రార్థించినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు వాక్యానుసారమై ఉండాలి. అప్పుడే అది మనకు అనుగ్రహించబడుతుంది, అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ఏది ఆశిస్తున్నా దానిని నాకు దూరం చేయము, నా జీవితంలో నిత్యము నీ చిత్తమే జరిగించము అని నీవు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితాన్ని నీకు ఇష్టానుసారంగా కాదు కానీ దేవుని స్థితిలో దేవుని కృపలో నువ్వు ఎలా ఉంటే వర్ధిల్లుతావో ఆ విధంగానే దేవుడు నిన్ను నీ జీవితాన్ని కూడా ఉంచబోతున్నారు. ఇంకొక విషయం గమనించాలి, దేవుడు మన కోరికలు తీర్చడు, మన అవసరాలు తీరుస్తాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమతో మీ ప్రతి అవసరము కూడా ఆయన తీరుస్తారు. నీ జీవితాన్ని ఆయన చిత్తానికి అప్పచెప్పు, ఆయన చిత్తానుసారమైనది నువ్వు కోరుకో, తప్పకుండా నీకేమి కావాలో దేవుడు నువ్వు ఊహించిన దానికంటే అధికమైన మేలులతోనే నేను తృప్తిపరుస్తాడు. నీ ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమ ఐశ్వర్యంలో నీ ప్రతి అవసరము ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మన జీవితానికి ఆయనకు అప్పచెప్దాము, దేవుడి చిత్తానుసారంగా మనం జీవిద్దాం, ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు ప్రభువా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడనని మీరు సెలవిస్తున్నారు. క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములోనైనా మా ప్రతి అవసరములోనైనా తీర్చే దేవుడు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. నిజమే తండ్రి, మాకు ఇష్టమైనవి కాదు ప్రభువా, మా జీవితాలనైనా మీ చిత్తానికి అప్పచెప్పి మీ చిత్తానుసారంగా జీవించే కృప మా అందరికీ దయచేయండి. ఈ ఉదయకాలంనైనా దేవా మీకు స్తోత్రాలనే క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో మా ప్రతి అవసరమును కూడా నేను మీరు తీర్చండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారినైనా ఆరోగ్యాన్ని దయచేయండి, బలపరచండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, స్కూల్కి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రతి ఒక్కరూ మీ తట్టు తిరిగినట్లు, మీ యందు భయభక్తులతో జీవించినట్లు, వారి జీవితాలను మీ చేతికి అప్పచెప్పినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. మీకు వందనాలు. వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి తండ్రి. వర్షాలునైనా దేవాస్తోత్రంనైనా అతి భారీ వర్షాలు కురుస్తుండగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మీరు సహాయం చేయండి. ఏ పంటలకోనైనా పంట నష్టం కలగకుండా మీరు సహాయం చేయండి. రైతులకినైనా మీ కృపాన్ని గ్రహించండి. ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రతి ఒక్కరిని నేను మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సిన కృప మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. విదేశీ ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి. వీసా ప్రాసెస్లు
జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలనైనా ఎవరైతే నేను ఇబ్బంది పడుతున్నారో అట్టి వారిని ఒకసారి విడుదల దయచేయండి. జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని జీతాలు రావడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కృప, ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి తండ్రి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. సేవకులను జ్ఞాపకం చేసుకోండి. సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. కట్టబడుతున్న మందిరాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం నేను ఎవరైతేనైనా దేవా స్తోత్రమునైనా వారి జీవితాలను నేను మీ పాదాలకు అప్పచెప్తూ ఈ రోజంతటిలోనైనా మీ కృపను కోరుకుంటున్నారు. అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలనైనా దేవా స్తోత్రం నేను ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరే సహాయం చేసి వారికి ముందుండి మీరు నడిపిస్తారని, కావలసిన ప్రతి విధమైన కాపుదల కృప, ఆయుష్ని మీరే దయచేస్తారని, ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.